2025 మార్చి నెల 5వ రాశి సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశికి మార్చి 30 నుండి అష్టమంలోకి 6 గ్రహాలు వచ్చినాయి. ఈ సింహరాశి పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఈ ఇబ్బంది ఎవరు తీర్చగలిగిన ఇబ్బంది కాదు. ఎవరికి వాళ్ళే తీర్చుకోవాల్సిన పరిస్థితి. బాగుండనప్పుడు ఎట్లా చేసినా ఇబ్బంది లేదు. బాగుండనప్పుడు మాత్రం ఎంతో జాగ్రత్త అవసరం. ఎట్లా ఉండాలి అంటే, మనం బజార్‌లో కొంచెం వెళ్ళామండి. ఇద్దరు బాగా తిట్టుకుంటున్నారు. ఆ తిట్లెట్లా ఉన్నాయంటే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటారో, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారో అన్నట్లుగా ఉంటుంది ఆ గొడవ. కానీ అది మనని కాదని మనం వెళ్ళిపోతాం. ఈ రాశి వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా గూడా అట్లా ఉండాలి. నీ మీదకి ఎవరొచ్చినా సరే సర్ది చెప్పుకుంటానికే వీలుగా చూడాలి. ఎంతసేపు మంచిగా ప్రవర్తించాలి. తలకాయ పగలగొట్టడానికి వచ్చేవాడికి నమస్కారం చేస్తే ఆ ఊపు ఆగుతుంది. కొట్టడానికొస్తే రారా నేను కూడా కొడతాను. నువ్వు 10 దెబ్బలు కొడితే నేను దెబ్బ కొట్టలేనా అన్నాడనుకోండి, వాడు ఇంకా బలమైన వాడు రేజయిపోతాడు. కానీ బలం ముఖ్యం కాదు. బుద్ధి ముఖ్యం. బుద్ధి సక్రమంగా ఉంటే ఎటువంటి దాన్నైనా కూడా గెలుచుకొని పోవచ్చు. ఈ సింహరాశి చాలా విశేషమైన రాశి. ఈ సింహరాశికి రవి అధిపతి. ఈ సింహం అమ్మవారి యొక్క వాహనం. కాబట్టి ఈ రాశివాళ్ళు ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారాలు చేయాలి. ఈ రాశివాళ్ళు పార్వతి అమ్మవారికి పూజ చేయాలి. తర్వాత రాహుకాల పూజ చేయాలి. ఇట్లా చేసినట్లయితే ఈ రాశి వాళ్ళకి ఎటువంటి సమస్యలున్నా కూడా నివారణ అవుతాయి. తర్వాత ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ, పంచదార కలిపి మట్టి నేలల్లో, పుట్టల్లోనూ ఈ బియ్యపు రవ్వ, పంచదార సమానంగా కలిపి వెయ్యాలి. అట్లా వేసినట్లయితే చీమలు తిన్నట్లయితే పిపీలికా సమారాధన అంటారు. ఎంతో అన్నదానం చేసినటువంటి మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు ఇట్లా చేయటమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత ఈ రాశివాళ్ళకు వచ్చే సమస్యలు అష్ట కష్టాలు అంటారు. అష్టమి దినములు రోజులు కష్టపు దినములు అంటారు. అష్టమి రోహిణి ప్రొద్దున అష్టమ గర్భమున బుట్టి ఆ దేవకికం దుష్టుని కంసు వధించితి. ఈ 8 అనే సంఖ్య చాలా కష్టాలకి సంబంధించినటువంటి సంఖ్య. ఈ సింహరాశికి అష్టమంలో 6 గ్రహాలు రావటం కొంచెం బాగా ఆలోచించి ప్రవర్తన మార్చుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇంట్లో ఎవరికి కూడా కలహాలు రాకుండా చూసుకోవాలి. ఇంట్లో తండ్రి కొడుకు వచ్చినా, భార్యాభర్తలకు వచ్చినా, తల్లి బిడ్డలకు వచ్చినా ఇది చాలా సమస్య. ఎప్పుడు కూడా మనిషి శరీరం మొత్తం ఉందండి. ఒక నల్లటి గుడ్డ తలకాయకి ముసుగు వేసిన ఎవరయ్యా అంటే బాగా చూసిన మనిషే, చిన్నప్పటి నుంచి చూసిన మనిషి ఆ మనిషిని ముసుగు వేసిన తర్వాత వీడు ఎవడరా అంటే చెప్తారా? చెప్పలేం. ఆ ముసుగు తీసిన తర్వాత ఫలానా మనిషి అంటాం. అట్లాగే ఇంటి కుటుంబానికి మొత్తానికి యజమాని భర్త అయినటువంటి వాడు. భర్త భార్యని అదుపులో పెట్టుకోవటమే కాదు, భార్య తనతో పాటు బాధ్యత వహించి అత్తమామల్ని, పిల్లల్ని, మరుదుల్ని, ఆడబడుచుల్ని అందరికీ ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి మనస్తత్వం భార్యకి కావాలి. ఇప్పుడు అష్టమ శని కావడం చేత ఆర్థికమైన ఇబ్బందులు బాగా ఉంటాయి. కాబట్టి పంచపక్ష పరవాన్నాలు తిన్నా కడుపు నిండుతుంది. ఒట్టి పచ్చిమిరపకాయల కారం వేసుకొని తిన్నా కూడా కడుపు నిండుతుంది. కడుపు నిండక ఆకలి తీరక ఇబ్బంది పడేదంటూ జరగదు. అయితే పచ్చిమిరపకాయల కారం వేసుకొని తిన్నా, పంచపక్ష పరవాన్నాలు తిన్నా మనస్సుకి ఒక నిలకడ కావాలి. కడుపు నిండితే ఎప్పుడూ తృప్తిగానే ఉంటుంది. అయ్యోనే పచ్చిమిరపకాయల కారం వేసుకొని తిన్నానే, పంచపక్ష పరవాన్నాలు అందరు తింటున్నారే అనుకుంటే అసంతృప్తి వస్తుంది. దానివల్ల సమస్యలు వస్తాయి. ఎప్పుడూ కూడా
ఈ రాశి వాళ్ళు ఎట్టా ఉండాలంటే తనకంటే తక్కువ వాళ్ళని చూసి తను బాగున్నాను. తనకంటే పై వాళ్ళని చూసి వాళ్ళలాగా నేను ఎట్లా ఉంటాను అని కోరుకోకుండా ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉంటూ, తర్వాత మీ జాతకం చూపించుకొని జాతక రీత్యా ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూపించుకొని, దానికేమైనా దోషాలు ఉన్నట్లయితే దోషాలు నివారణ చేసుకోవాలి. అందులో ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటానికి మరి జాగ్రత్తగా జాతకం చూపించుకోవాలి. ప్రేమ వివాహాలు అసలు పనికిరావు. తర్వాత షష్టాష్టకాలు, మరి కాలసర్ప దోషాలు, కుజ దోషాలు ఇట్లాంటి దోషాల వల్ల వివాహ సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి. ఈ అష్టమ శని వాళ్ళకి చాలా ఇబ్బందులు వచ్చే లక్షణాలు బాగా కనబడుతున్నాయి కాబట్టి ముందుగా జాతకం చూపించుకోవటమే కాక మనిషి తృప్తిపడి మంచి ప్రవర్తన కలిగి అందరినీ కలుపుకుపోతే ఈ రాశి వాళ్ళకి ఎటువంటి సమస్య రాదు. స్వస్తి.